హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. డైలీ 5 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ నుంచి తీసుకొని మనం డీటెయిల్డ్ అనాలిసిస్, అలాగే క్వశ్చన్స్ని ఎలా అప్రోచ్ అవ్వడం, క్వశ్చన్ పేపర్ బేస్డ్ అప్రోచ్, అలాగే గత కాలంలో క్వశ్చన్స్ ఎలా అడిగారు, అలాగే మనము ఇప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యి ఎలా అటెంప్ట్ చేస్తే ఎగ్జామ్స్కి యూస్ అవుతుంది అనే విషయాన్ని బట్టి అదేలాగా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మనం స్పెండ్ చేస్తూ 5 క్వశ్చన్స్ రివైజ్ చేయడం వల్ల మనకు ఒక డీటెయిల్డ్ స్టడీ, అలాగే సబ్జెక్ట్ రివిజన్ అనేది మనం ఇక్కడ కొనసాగిస్తాం. నేను మీ ఎస్పీ రాజన్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం. 1995 ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ని మనం వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్క ఇయర్ క్వశ్చన్స్ని మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది చూస్తాం. ఇది మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. మీరు ఎన్ని పేపర్స్ ఎన్ని చూసినా సరే టు ద ఎగ్జామ్ అనేది మనకి ప్రీవియస్ ఇయర్ చూస్తేనే అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సంక్రాంతి స్పెషల్ ఆఫర్గా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ క్లాసెస్ అనేది లీస్ట్ ప్రైస్కే మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. అలాంటి ఆఫర్ అనేది కొంతకాలం వరకే, ఓన్లీ January 15th వరకు మాత్రమే ఈ ఆఫర్ కొనసాగుతూ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరన్నా ఉన్నా కానీ, ప్రిపరేషన్స్లో ఉన్నవారు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మీకే కూడా చాలా వరకు హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే January 15th తర్వాత ఫీస్ అనేది రివైజ్ అవుతుంది. ఇందులో చాలా డీటెయిల్డ్ అనాలిసిస్, ఎందుకు సార్ కోర్సు చాలా దొరుకుతాయని చూసాయండి, బయట మీరు కంపేర్ చేసుకొని డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూసామంటే మనము జిఎస్ కోర్సెస్ అన్నీ కూడా రికార్డెడ్ కోర్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి, లైవ్ క్లాసెస్ కూడా తీయబడుతుంది. సో మీకు చాలా వరకు డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే మీకు ఎన్సీఆర్టీ బేసిక్ నుంచి, చాలామందికి తెలియదు యూపీఎస్సీ అనేది ఎన్సీఆర్టీతోనే స్టార్ట్ చేయాలి, కానీ ఎన్సీఆర్టీ క్లాసెస్ ఎవరు చెప్తారు? చాలా చోట్ల మనకు అందుబాటులో ఉండదు. అందువల్లనే మనం ఎన్సీఆర్టీ బేసిక్స్ నుంచి క్లాసెస్ డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేస్తూ తర్వాత అన్ని టాపిక్స్ యొక్క డీటెయిల్ అండర్స్టాండింగ్ మరియు ఆప్షనల్ ట్రైనింగ్, ఆప్షనల్కి సపరేట్ ఫీ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. సో వాటి గురించి కావాలంటే మీకు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు కంప్లీట్ కోర్స్ అనేది ఇక్కడ దొరుకుతుంది, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకు కూడా ఆన్లైన్ యాక్సెస్ అనేది ఇక్కడ కొనసాగుతుంది. అలాగే బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో ఇంటరాక్టివ్ సెషన్స్, డీటెయిల్డ్ అనాలిసిస్తో, అలాగే ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో మీకు ఏదైనా డౌట్స్, పర్సనల్ ఇష్యూస్ కానీ, అంటే ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టు ద హార్ట్, అంటే ప్రతి ఒక్క ఇష్యూస్ని మీకు కూడా సాల్వ్ చేస్తూ మీకు హెల్ప్ అవుతూ కూడా ఎగ్జామ్ లెర్నింగ్లో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఇక్కడ. సో చాలా వరకు మీకు డెమో క్లాసెస్ చూసారంటేనే అర్థమవుతుంది. మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎల్టీఎక్స్ క్లాసెస్ డెమో క్లాసెస్. సో వెళ్ళి చూడండి, తర్వాత మీకు నచ్చితే మీరు డిసైడ్ అయ్యి త్వరపడి జాయిన్ అవ్వండి. ఎందుకంటే వ్యాలిడ్ టైం అనేది చాలా తక్కువ. సో ఇక్కడ చూడండి, ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యారంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, మనం టాపిక్స్లోకి వెళ్ళిపోతాం. మనం ఎప్పట్లాగే మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నామంటేనే ఒక మంచి మోటివేషనల్ కోట్తోనే స్టార్ట్ చేయాలి. చూడండి, సెల్ఫ్ డిసిప్లైన్ మేక్స్ ఆల్ థింగ్స్ పాసిబుల్. చూడండి, మనం ఏదైనా ఒకటి సాధించాలి, గెలవాలి అనుకుంటే సరిపోదండి. దానికి సెల్ఫ్ డిసిప్లైన్ అంటే రోజు 10 hours చదవాలి అని మీరు ఫిక్స్ అయ్యాక ఖచ్చితంగా మీలో ఆ డిసిప్లైన్ రావాలి. ఆ 10 hours మీరు దానికోసం అలకేట్ చేయాలి. ఖచ్చితంగా దాన్ని మిస్ కాకుండా పాటిస్తూ ఉండాలి. ఒక విషయాన్ని అనుకోవడంలో గెలుపు ఉండదండి, అనుకున్న విషయాన్ని సాధించడంలోనే గెలుపు ఉంటుంది. సాధించాలంటే అనుకోవడంతో ఆగిపోదు, మనం దాన్ని ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నం అనేది ప్రతిరోజు పర్ఫెక్ట్గా సఫలమవుతూ ఒక ప్లాన్డ్ రూట్లో వెళ్ళాలి. సో మీ లైఫ్లో మీ సక్సెస్ వైపు వెళ్ళడానికి అది ఎనీథింగ్ అవ్వచ్చు, ఎలాంటి సక్సెస్ అయినా సరే మీరు వెళ్ళాలి అనుకున్నారంటే దానికి వచ్చేసి పర్ఫెక్ట్ డిసిప్లిన్, అంటే ప్రతిరోజు 5 o'clock లేస్తున్నాను, నేను చదువుతున్నాను అని ఫిక్స్ అయ్యి మీరు ఎలా చేస్తారో అలాగే చేసి ఒక డిసిప్లిన్ అనేది మీతో మీరు ఉండాల్సింది, అప్పుడే మీరు సక్సీడ్ అవ్వగలరు. ఓకే స్టూడెంట్స్, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈరోజు వచ్చేసి పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ మనము కొద్దిగా డీటెయిల్డ్గా చూస్తున్నాము. పాలిటీ విషయానికి వస్తేనే మనకు ఒక ఐడియా ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను, మనం బ్యాక్గ్రౌండ్ స్టోరీ కంటే ఎక్కువ మనం డీటెయిల్డ్ స్టడీ అనేది కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దామా. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈవెన్ తో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ 7th Amendment Act 1956 ప్రొవైడ్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూడగానే మీకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి రీసెంట్ టైం న్యూస్లో ఏదన్నా ఉందంటే అలాంటి స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అండి. రీసెంట్లో ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు అలాంటి ఇష్యూస్ని బేస్ చేసి అడుగుతారు. సో ఈరోజు ఈ టాపిక్ తర్వాత మీకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఏంటి అన్ని డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే ఇక్కడ చూడండి, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లేని స్టేట్ ఏది అన్నారు. సో ఇప్పుడు మన ఇండియాలో ప్రజెంట్ న్యూస్ ఏదో చూస్తాం మనకి, ఎందుకంటే 1995 క్వశ్చన్ అయినా సరే అప్పటి డీటెయిల్స్ చూడము. ఈ రోజు డీటెయిల్స్ ఏదో మనం ఒకసారిగా చూస్తాం స్టూడెంట్స్. చూడండి, మనకి ప్రజెంట్ వచ్చేసి 28 స్టేట్స్ ఉన్నాయి.
రీసెంట్గా 29 అనుకుంటారు. కాకపోతే ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత దాన్ని యూనియన్ టెరిటరీగా పరిగణలో తీసుకున్నారు లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని. సో అప్పటి నుంచి అది స్టేట్ కన్సిడరేషన్ కాదు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి. అందులో మనకి 6 స్టేట్స్కి వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది ఉన్నాయి. ఓకేనా. ఇంకా కొన్ని స్టేట్స్కి అబాలిష్ చేయడానికి ప్రపోజల్ ఉన్నాయి, కొన్ని స్టేట్కి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రపోజల్స్ ఉన్నాయి. సో కాకపోతే ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఏంటి? ఓకేనా. ఎమ్మెల్యేస్ అంటాం మనము. ఎమ్మెల్యేస్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్ట్ అయిన స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యేస్ ఉంటారు, అలాగే ఎమ్మెల్సీస్ ఉంటారు. ఓకేనా. అడ్మినిస్ట్రేటివ్ బాడీలో ఎమ్మెల్యే అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీలో డైరెక్ట్గా పీపుల్ దగ్గర ఎలక్ట్ చేయబడి ఉంటారు, అదే ఎమ్మెల్యే. సో అలాగే ఎమ్మెల్సీ ఏంటంటే లైక్ మన సెంట్రల్ లెవెల్లో రాజ్యసభ ఎలాగో స్టేట్ లెవెల్లో అప్పర్ హౌస్గా ఎమ్మెల్సీస్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉంటారు. ఓకేనా. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉంటారు, మనకు అర్థమైంది. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956 నుంచి ప్రతి స్టేట్స్కి కూడా వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని. సో ఇక్కడ ప్రెసెంట్ క్వశ్చన్స్లో వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లేరు. ఓకేనా. సో ఓకే, ఇది ప్రాస్పెక్టివ్. కాకపోతే ఇప్పుడు మనము లెజిస్లేటివ్ కౌన్సిల్స్ గురించి డీటెయిల్స్ అనేది ఒకసారి చూసాం. ఇది అప్పటి డేటా అండి, 5 అన్నారు. సో దీన్ని ఇగ్నోర్ చేద్దాం, ఎందుకంటే ప్రెసెంట్ డేటాలోకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ డేటాలో 6 స్టేట్స్కి వచ్చేసి 28 టోటల్ స్టేట్స్లో 6 స్టేట్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఏవేవంటే ఏపీ, తెలంగాణ. సో మనకి ఈజీగా గుర్తుంటుంది, ఏపీ తెలంగాణ మనకి క్లోజెస్ట్ ఏరియా కాబట్టి అది ఈజీగా ఉంటుంది. అలాగే యూపీ బీహార్ పక్కనే ఉంటుందా, యూపీ బీహార్ కూడా పక్కనే ఉంటుంది. సో మనకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. నెక్స్ట్ ఏంటంటే మహారాష్ట్ర మరియు కర్ణాటక, ఇవి కూడా పక్కనే ఉన్నాయి. ఇండియా మ్యాప్లో మనకి ఈజీగా గుర్తుపెట్టుకునే ఏ స్టేట్స్లో ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మనకి దగ్గరగా ఎలా గుర్తుంటుందో సో ఆ విధంగా మనము దాన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ. సో ఇక్కడ 2 స్టేట్స్, ఇక్కడ 2 స్టేట్స్, ఇక్కడ 2 స్టేట్స్. సో ఇండియాలో ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకునేయాలి. అంటే ఏంటని యూపీ బీహారు, మహారాష్ట్ర కర్ణాటక, ఇక్కడ తెలంగాణ ఏపీ. సో ఏపీలో వచ్చేసి దీన్ని 2020లో కొన్ని విషయాలు ఫ్యాక్ట్స్ స్టేట్ రిలేటెడ్ చూసుకుందాము, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఆ టాపిక్ని మనం చదవాలి కాబట్టి. చూడండి 2020లో ఏం చేశారంటే ఏపీలో వచ్చేసి అబాలిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటి, ఎమ్మెల్సీస్ని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని అబాలిషన్స్కి స్టేట్లో పాస్ చేశారు, కానీ సెంట్రల్ లెవెల్ నుంచి ఇంకా అప్రూవల్ అనేది కంప్లీట్ అయ్యి రాలేదు. సో వచ్చినప్పుడు ఏపీలో ఎలిమినేట్ అయినట్టు. ఓకేనా. అలాగే 2019లో ఏం జరిగిందంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో అబాలిష్ అయింది. ఎందుకు కారణం అంటే చూడండి, అప్పుడు 1995 ఇయర్లో అడిగినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది. ఓకేనా. కానీ ఇక్కడ లేదు, ఎస్ఎల్సి. కానీ ఎందుకు లేదంటే మనకి 2019లో మనకి ఒక బిల్ పాస్ అయింది. ఏంటంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బిల్ ద్వారా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ని స్టేట్గానే పరిగణలో తీసుకోరు కాబట్టి అప్పుడు అబాలిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి తెలిసింది ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్లో అబాలిష్ అయింది. అలాగే 2021లో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఈ న్యూస్ ఉందండి. ఎందుకంటే బెంగాల్లో బెంగాల్ గవర్నమెంట్ వచ్చేసి మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అని స్టేట్లో బిల్ పాస్ చేశారు. సో ఖచ్చితంగా ఆ బిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అప్రూవ్ అయ్యి వచ్చిందంటే ఇప్పుడు బెంగాల్లో కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మనము ఒక టాపిక్ని జస్ట్ క్వశ్చన్గా ఒకవేళ కమక్రాస్ చేసినా ఎలా చేసినా కానీ దాని కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేస్తూ మనం చదవాల్సిన నెసెసిటీ ఉంది. కాకపోతే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ గురించి కొద్దిగా డీటెయిలింగ్ చాలా కావాలి కాబట్టి నేను కొన్ని ప్రొవైడ్ చేస్తాను. సో తెలుసుకుందాం. ఓకేనా. సో ఈ డేటా మీకు అర్థమై ఉంటుంది. సో ఇంకా చూసామంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, విధాన్ పరిషత్. ఓకేనా. మిస్పెల్డ్ ఇట్, నో ఇష్యూస్. విధాన్ పరిషత్ అని కూడా అంటారు. ఓకేనా. ఇది ఎందుకు, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ బైకామరలిజం అనేది ఎక్కడన్నా చూసారంటే మీరు దానికైనా అర్థం ఇదే అండి. బైకామరల్ అంటే స్టేట్లో అడ్మినిస్ట్రేటివ్ బాడీస్గా ఒక లా మేకింగ్ బాడీలో 2 హౌసెస్, అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ ఇలా ఉండడాన్ని మనం ఏమంటామంటే బైకామరలిజం అని అంటాము. సో అలాగే ఈ డీటెయిల్స్ తెలుసు. అలాగే ఇండియన్ గవర్నమెంట్లో ఏ లా కింద మనము అంటే ఏ ఆర్టికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉంటుంది కదా. సో కాన్స్టిట్యూషన్లో ఏ మెన్షన్ చేయబడిందో చూసాం. ఆర్టికల్ 169లో ప్రొవైడ్ చేయబడింది. ఎందుకంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది క్రియేట్ ఆర్ అబాలిష్, ఎవరు క్రియేట్ చేయొచ్చు లేదంటే అబాలిష్ చేయొచ్చు స్టేట్ లెవెల్లో. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది స్టేట్ లెవెల్లో ఉంటుంది. సో క్రియేట్ ఆర్ అబాలిష్. ఎలాగా, పార్లమెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు, అబాలిష్ చేయొచ్చు. ఎలాగా, విత్ సింపుల్ మెజారిటీ.
ఎవరు? పార్లమెంట్ విత్ సింపుల్ మెజారిటీ. ఓకేనా? సింపుల్ మెజారిటీ అంటే 2 హౌసెస్ సింపుల్ మెజారిటీతో ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సింపుల్ మెజారిటీ అంటే తెలుసుకోవాలి, స్పెషల్ మెజారిటీ అంటే తెలుసుకోవాలి. స్పెషల్ మెజారిటీ విత్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అప్రూవల్ ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పాను. సో అది మీకు ఈజీ అవుతుంది. సో ఇలా సింపుల్ మెజారిటీతో పార్లమెంట్లో వచ్చేసి పాస్ అవ్వడంతో ఏదన్నా స్టేట్కి క్రియేట్ ఆర్ అబాలిష్ చేయొచ్చు. ఏంటి? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని. ఓకే, అర్థమైంది. డైరెక్ట్గా పార్లమెంటు ఓకే ఇప్పుడు ఏపీలో వద్దు అనుకుంటే ఒక లా తీసుకొచ్చి పాస్ చేసేవచ్చా? లేదు. ఎందుకంటే ఫెడరలిజమ్స్లో స్టేట్స్కి కూడా రైట్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ పార్లమెంట్ డెసిషన్ తీసుకోవాలంటే పార్లమెంట్ ఒక సింపుల్ మెజారిటీలో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా దానికి ఇంకో కండిషన్ ఉంది. ఎప్పుడంటే స్టేట్ ఫస్ట్ పాస్ చేసి ఉండాలి. ఏం పాస్ చేసి ఉండాలి? విత్ స్పెషల్ మెజారిటీ. సో స్పెషల్ మెజారిటీ అంటే కూడా మనకి ఇక్కడ ఏ కండిషన్ మెన్షన్ చేశారనేది అంటే 2/3 ప్రెసెంట్ అండ్ ఓటింగ్. చూడండి, 2/3 ప్రెసెంట్ అండ్ ఓటింగ్. దీంట్లో ఇంకో కండిషన్స్ ఉంది. ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ది హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్లో ఎమ్మెల్యేస్ ఉంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేని అందరూ కలిసి ఒకవేళ ఇది మెన్షన్ చేస్తాను ఇక్కడ డీటెయిల్స్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద హౌస్ ప్రెసెంట్ అండ్ విత్ స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలంటే ఒక 200 మెంబర్స్ కెపాసిటీ అనుకోండి. ఎమ్మెల్యేలు 200 మెంబర్స్ అంటే ఖచ్చితంగా 101 మెంబర్స్ ప్రెసెంట్ అయి ఉండాలి. అంటే 101 మెంబర్స్ కంటే తక్కువ ఉండకూడదు. దాన్నే మెజారిటీ ఆఫ్ ద హౌస్ అంటారు. మెజారిటీ ఆఫ్ ద హౌస్ ఉండాలి. తర్వాత అందులో ఆ బిల్ అనేది స్పెషల్ మెజారిటీతో పాస్ అయి ఉండాలి. అంటే 2/3 వంతు 2/3 పర్సన్స్ అనేది దాన్ని ఆ బిల్కి అప్రూవల్ ఇవ్వాలి, ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక విధాన్ పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫామ్ అవ్వాలన్నా అబాలిష్ చేయాలన్నా కానీ స్టేట్లో ఫస్ట్ స్పెషల్ మెజారిటీతో పాస్ చేసిన తర్వాత దాన్ని పార్లమెంట్ తీసుకొని సింపుల్ మెజారిటీతో పాస్ చేసిందంటే వెంటనే క్రియేటివ్ అయిపోతుంది, లేదంటే అబాలిష్ కూడా అయిపోతుంది. సో ఒక ఐడియా అనేది మనకు వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఫామ్ అయిందంటే ఎంతమంది ఉండగలరు? సో ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో హౌ మెనీ మెంబర్స్ క్యాన్ బి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఎంతమంది ఉండగలరు, అలాగే దాని యొక్క కెపాసిటీ ఎలా డిసైడ్ చేస్తారంటే ఆర్టికల్ 171లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్టికల్ 171లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఉంటారు చూసారా, ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్నా చూడండి నాట్ గ్రేటర్ దెన్ 1/3. ఓకేనా? 1/3 కంటే ఎక్కువ ఉండరు. ఓకేనా? 1/3 కంటే నాట్ గ్రేటర్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది 1/3 కంటే వాళ్ళు ఎక్కువ ఉండకూడదు. అలాగే ఇంకో కండిషన్ ఏంటంటే చూడండి నాట్ లెస్ దెన్ 40 మెంబర్స్. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే కౌన్సిల్గా చదివి వదిలేయకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇవి రావచ్చు ఏదన్నా రావచ్చు. కాబట్టి ఇలా మనం డీటెయిల్డ్ స్టడీ అనేది కొనసాగించాల్సిన నెసెసిటీ అయితే ఇక్కడ ఉంది. ఓకేనా? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఫామ్ అయినప్పుడు ఎమ్మెల్యేస్లో 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో 300 ఎమ్మెల్యేస్ ఉన్నారంటే ఎమ్మెల్సీలు అనేవాళ్ళు 100 కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 1/3 కంటే ఎక్కువ అనేది ఉండకూడదు అనేదే అదే కండిషన్. అలాగే 40 మెంబర్స్ కంటే తక్కువ కూడా ఉండకూడదు, ఎందుకంటే మినిమం ఉండాలి కదా మెయింటైన్ చేయాలంటే. అలాగే ఎలక్షన్ ప్రాసెస్, ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎలా ఎలక్ట్ చేస్తారు? డైరెక్ట్గా పీపుల్ ఎలక్ట్ చేస్తారా? ఆల్రెడీ ఎమ్మెల్యేస్ని ఎలక్ట్ చేసినప్పుడు ఎమ్మెల్సీని ఎలక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో అందువల్ల ఇక్కడ కన్ఫ్యూషన్ ఉంది. సో ఎలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందంటే సో మనం గుర్తుపెట్టుకోవాలి 1/3 అనేది ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేస్తారు. అంటే ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో 1/3 మెంబర్స్ని ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేస్తారు. అలాగే 1/3 వచ్చేసి స్పెషల్ ఎలక్టరేట్ అంటారు. ఏంటది? స్పెషల్ ఎలక్టోరేట్ అంటారు. స్పెషల్ ఎలక్టోరేట్ ఎవరెవరు ఉంటారంటే లోకల్ గవర్నమెంట్స్ అంటే డిస్ట్రిక్ట్ బోర్డ్స్ మరియు మున్సిపాలిటీస్ అక్కడున్న ఎలక్టెడ్ మెంబర్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళలో నుంచి 1/3 సెలెక్ట్ చేస్తారు. దాన్ని ఏమంటామంటే లోకల్ గవర్నమెంట్స్ అని కూడా చెప్తాం. ఓకేనా? లోకల్ గవర్నమెంట్స్ నుంచి 1/3 మెంబర్స్ని ఎలక్ట్ చేస్తారు. అలాగే 1/12 వచ్చేసి టీచర్స్ ఉంటారు. అలాగే 1/12 వచ్చేసి రిజిస్టర్డ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, డిగ్రీ పొందిన వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు రిమైనింగ్ వచ్చేసి గవర్నర్ అనే అతను అపాయింట్ చేస్తాడు. ఓకేనా? గవర్నర్ వచ్చేసి వీళ్ళని నామినేట్గానే అపాయింట్ డైరెక్ట్గా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే స్పెషల్ ఫీల్డ్స్ వాళ్ళు వచ్చేసి ఎవరి చేత అపాయింట్ చేయబడతారు? గవర్నర్ చేత. ఎలాగా? ఇట్ ఆల్సో హ్యాస్ స్పెషల్ ఫీచర్స్ అంటే కొన్ని స్పెషల్ కండిషన్స్ ప్రకారం.
లిటరేచర్లో కానీ, సైన్స్, ఆర్ట్స్ మరియు కోఆపరేటివ్ మూమెంట్స్, ఇంకా సోషల్ సర్వీస్. సో ఇలాంటి వాటిలో ఎక్సెల్ అయ్యి ప్రఖ్యాతి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి అపాయింట్ చేస్తారు. సో ఇది ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫార్మింగ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇప్పుడు మనకి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఒక ఐడియా వచ్చింది. వీళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో మనం చూస్తాం. ఓకేనా? సో ఇక్కడ రైటింగ్ స్పేస్ లేదా, సో నో ఇష్యూస్, ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి స్పెషల్ థింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓట్ చేయలేరు. ఎమ్మెల్సీస్ కెనాట్ ఓట్ ఇన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. ఇవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజ్యసభకి దీనికి మనం కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యసభకి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి డిఫరెన్స్ మనం చూడాలి. ఎందుకంటే రాజ్యసభ అనేది ఒక రికమెండేషన్ చేశారంటే దాన్ని లోక్సభ అనేది ఓవర్ పవర్ చేయలేదు. కానీ స్టేట్స్లో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదన్నా రికమెండేషన్స్ కానీ సజెషన్స్ కానీ చెప్పిందంటే దాన్ని ఎమ్మెల్సీస్ అంటే వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిల్లో దాన్ని ఓవర్ పవర్ చేసే పవర్ ఉంటుంది. అలాగే మనము రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. కానీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్ అంటే హెడ్ చైర్మన్ ఎలా ఎలక్ట్ అవుతారంటే వాళ్ళలో ఒకరిని ఎలక్ట్ చేస్తారు. చైర్మన్ అనేది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న అందరిలో ఒకరిని ఎలక్ట్ చేసి చైర్మన్గా కూర్చోబెడతారు. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కొన్ని ఇలాంటివి, ఎందుకంటే ఈ రెండింటికి కంపారిటివ్ స్టడీలో వచ్చిన క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇవి సెన్సిటివ్ టాపిక్స్, మనకి చదివినా కానీ ఎక్కడో ఒక చోట ర్యాండమ్గా వదిలేస్తాము. సో కాకపోతే మనం లెస్ ఇగ్నోరెంట్గా తీసుకున్న టాపిక్స్ని మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా ప్రెషరైజ్ చేసి అడిగేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఏంటో పూర్తి వివరణ అనేది మీకు అందించాను, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అందుకే మనం ఇక్కడ క్వశ్చన్ ఓరియంటెడ్ లెర్నింగ్, క్వశ్చన్స్తో మాత్రం మీరు ఒకవేళ నేర్చుకుని ఉంటారంటే ఇట్స్ లైక్ ఎ రివిజన్, అలాంటి ఒక ప్లాట్ఫామ్ మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? Which of the following is the state in which Lokayukta Act includes the Chief Minister in its ambit? ఖచ్చితంగా ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. లోకయుక్త యాక్ట్ అనేది ఎలా మన ఇండియాలోకి వచ్చింది ఏంటి అనేది మనకి జనరల్గా తెలియాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆ లోకయుక్త యాక్ట్లో చీఫ్ మినిస్టర్ కూడా ఇంక్లూడ్ చేశారు అంటే ఆ స్టేట్ వచ్చేసి ఆ టైంలో ఏదైనా ఒక స్టేట్ డెసిషన్ తీసుకుంటారు కరెంట్ అఫైర్స్లో. అప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇవి పాలిటీలో కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ప్రెసెంట్ డే ఉండే కరెంట్ న్యూస్లో అప్డేటెడ్గా ఉండాలి. ఓకే సార్, అర్థమైంది సార్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే మనము కొన్ని జనరల్గా ఈ ఆన్సర్ అనేది ఒక కరెంట్ అఫైర్స్ కాబట్టి ఆనాటి కరెంట్ అఫైర్స్ కాబట్టి జస్ట్ ఐ విల్ సే ద ఫ్యాక్ట్, ఆన్సర్ ఏదో చెప్పేస్తాను. కాకపోతే మనం నేర్చుకునేటప్పుడు ఏంటంటే దాని యొక్క డీటెయిల్, ఇది లోకయుక్త యాక్ట్ అన్నారు. సో లోకయుక్త యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఆ టైంలో ఏంటనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా చూడాలంటే ఫస్ట్ లోకయుక్త యాక్ట్ గురించి ఒక బ్రీఫ్ అవుట్లుక్ ఓవర్వ్యూ చెప్పేస్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి, గుజరాత్ అండ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ని కూడా లోకయుక్త యాక్ట్లో అన్నారు. సో లోకయుక్త యాక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ లోకయుక్త యాక్ట్ అంటే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పార్లమెంటరీ ఆంబుడ్స్మెన్ అంటారు. ఓకేనా? ఎందుకు వీళ్ళని అపాయింట్ చేస్తున్నారు? యాంటీ కరప్షన్ అథారిటీ. వీళ్ళెవరు? యాంటీ కరప్షన్ అథారిటీ అంటే హై లెవెల్లో కూడా అంటే గవర్నమెంట్లో కరప్షన్ జరగకుండా ఉండడానికి, వాళ్ళకి ఎగెయిన్స్ట్గా ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని రైజ్ చేయడానికి అలాంటి సిచ్యువేషన్స్లో యాంటీ కరప్షన్ అథారిటీగా వీళ్ళని అపాయింట్ చేస్తారు లోకయుక్తాస్ని. ఓకేనా? ఇది ఫస్ట్ 1966లో మనకి ఏఆర్సీ రిపోర్ట్స్ తెలుసా మీకు? ఏఆర్సీ ఫస్ట్ 1996లో వచ్చేసి మొరార్జీ దేశాయ్ ఇస్తారు. ఓకేనా? ఇవన్నీ మీకు జనరలైజ్డ్ ఫ్యాక్ట్స్ మీకు తెలిసి ఉండాలి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేప్పుడు. ఏఆర్సీ వచ్చేసి 2 రిఫార్మ్స్, ఏఆర్సీ 1, ఏఆర్సీ 2 వస్తుంది. వాటి యొక్క రికమెండేషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఏఆర్సీ రికమెండేషన్స్లో ఏంటంటే మాల్ అడ్మినిస్ట్రేషన్ మరియు కరప్షన్ని పోగొట్టడానికి ఇలాంటి లోకయుక్త యాక్ట్స్ అనేది అపాయింట్ చేయాలి, స్టేట్ లెవెల్లో అపాయింట్ చేయాలి అనేది రికమెండ్ చేస్తారు. ఈ రికమెండేషన్ ప్రకారం ఫస్ట్ 1971లో మహారాష్ట్ర వచ్చేసి అపాయింట్ చేస్తుంది. సో అందుకే మన ఆప్షన్ అనేది ఈజీగా తెలియజేయచ్చు. ఆ టైం న్యూస్లో మీరు చదువున్నా అంటే అప్పుడు మనకు తెలుస్తుంది. మహారాష్ట్ర వచ్చేసి ఫస్ట్ లోకయుక్తాన్ని అపాయింట్ చేస్తుంది. లోకయుక్త అంటే ఎవరు? మోస్ట్లీ లోకయుక్త అంటే చూడండి, రిటైర్డ్ జడ్జ్ కానీ అంటే హైకోర్టు జడ్జ్ కానీ లేదంటే
వర్కింగ్ జడ్జి కానీ ఉంటారు. అంటే మోస్ట్లీ జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్నే లోకయుక్తగా అపాయింట్ చేస్తారు. ఎనీ పర్సన్ ఇన్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్లో ఉండే ఎనీ అఫీషియల్ అనేది ఏదైనా కరప్షన్కి పాల్పడినప్పుడు, ఏదైనా మిస్ అడ్మినిస్ట్రేషన్ లేదంటే మాల్ అడ్మినిస్ట్రేషన్ పాల్పడినప్పుడు, అలాంటప్పుడు క్వశ్చనింగ్ క్యాపబిలిటీ అనేది వీళ్ళకు ఉంటుంది. రీసెంట్ టైంలో ఇది స్టేట్ లెవెల్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత వచ్చేసి 2013లో మనకి లోకయుక్త యాక్ట్, లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ అని సెంట్రల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో మనకి ప్రొడ్యూస్ చేశారు. సో మనం సపరేట్గా లోకయుక్త, లోక్పాల్ ఎలా వాళ్ళని అపాయింట్ చేస్తారు, ఎవరెవరు అపాయింట్మెంట్స్లో ఉంటారు అనేవన్నీ కూడా మనం డీటెయిల్గా చదవాల్సిన నెసెసిటీ ఉంది. కాబట్టి వీటిని ఒకసారిగా మీరు మెన్షన్ చేయొచ్చు. లేదంటే కమెంట్ సెక్షన్లో ఒకటి మెన్షన్ చేయగలరా, ఏంటంటే లోకయుక్త యాక్ట్ని ఎవరు అపాయింట్ చేస్తారు, హూ యాక్ట్స్ అపాయింట్స్ లోకయుక్త అనేది మీరు కమెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. సో అప్పుడు మీకు రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో ఇంకా పార్టిసిపేటివ్ లెర్నింగ్ అనేది మీకు వస్తుంది. సో చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీ ఈజ్ ఆర్ నేషనల్ పొలిటికల్ పార్టీస్? చూడండి క్వశ్చన్ ఎలా ఉంది చూడండి. నేషనల్ పొలిటికల్ పార్టీస్, వీటిలో నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఏంటి అనేది అడుగున్నాను. సో ఇప్పుడు మనకు తెలియాల్సిన నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఏ ఉన్నాయని కాదు, ఏవి కాదు, దీనికైనా కండిషన్ తెలిస్తే మనం ఆన్సర్ చేయగలమండి. ఓకేనా? ఒక్కసారిగా మనం క్వశ్చన్ వైపు చూసామంటే అన్నీ కూడా మనకి ఎలాంటివి ఉన్నాయి చూడండి. ముస్లిం లీగ్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, పెసెంట్ అండ్ వర్కర్స్ పార్టీస్ అని. సో మీకు కానీ ఈ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, కండిషన్ తెలుసుంటే ఈజీగా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. ఇవన్నీ కూడా మనం ఫ్రీడమ్ జరిగిన కాలంలో ఉన్న పార్టీస్, ఆ మూమెంట్లో ఉన్న ఆర్గనైజేషన్ పేర్లా ఉన్నాయి. ఇవి ఏవి కూడా సెంట్రల్ లెవెల్లో హైర్ కాదు. మనకు బాగా తెలిసిన నేషనల్ పొలిటికల్ పార్టీస్ అంటే మనకు బాగా తెలిసింది ఏంటి, సిపిఐ ఒకటి తెలిసి ఉంటుంది, కాంగ్రెస్ తెలిసి ఉంటుంది, బీజేపీ తెలిసి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి, మేజర్గా మనకి ఒక 3 పార్టీలు బాగా తెలుసు. కాకపోతే ఒక నేషనల్ పొలిటికల్ పార్టీ అవ్వాలంటే కండిషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఈ క్వశ్చన్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఏది కూడా నేషనల్ లెవెల్లో క్లిక్ అయిన పార్టీ కాదు, అన్నీ కూడా స్టేట్ లెవెల్ పార్టీస్. సో మన ఆన్సర్ స్టేట్ లెవెల్ పార్టీస్ అయినప్పుడు ఇవన్నీ స్టేట్ లెవెల్ పార్టీస్ అనమాట. ఆన్సర్ విల్ బి డి. మనం ఎగ్జామ్ టైంలో వెళ్ళగానే ముస్లిం లీగ్ ఓకే నేషనల్ మూమెంట్లో ఉన్నిందంటే ఇప్పుడు కూడా హైలైట్గా ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఉంటుందని మనం ఊహించుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు ఎలిమినేట్ చేసామంటే ఈజీగా వీ కెన్ గో ఫర్ డి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఎలక్షన్ కమిషన్, సారీ ఫ్రెండ్స్, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎవరు నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ అని డిసైడ్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ మొట్టమొదటిసారిగా ఏ పార్టీనైనా సరే నేషనల్ పార్టీ లేదంటే స్టేట్ పార్టీ అని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సరే, నేషనల్ పార్టీ అని డిసైడ్ ఎలా చేస్తుంది అనేది మన ప్రశ్న. సో ఇప్పుడు కొన్ని కండిషన్స్ చెప్తాను నేషనల్ పార్టీకి. మీరు కమెంట్ సెక్షన్లో స్టేట్ పార్టీని మెన్షన్ చేయండి, లేదంటే మీరు వాటిని రాసి ప్రొవైడ్ చేసుకోండి. ఫస్ట్ నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ ఒకేసారి నేర్చుకున్నామంటే మనం కన్ఫ్యూజన్లో పడిపోతాము. సో అందుకే నేషనల్ పార్టీని నేను ప్రొవైడ్ చేస్తాను, స్టేట్ పార్టీని మీరు రాయగలరు, లేదంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో అదర్స్ కెన్ ఆల్సో నో ఇట్. సో ఒకటండి, ఎందుకు చెప్తున్నానంటే కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయమని. సో ఇట్ మేక్స్ మోర్ పార్టిసిపేటివ్. మీరు చదివింది ఇంకొకరికి తెలుస్తుంది. ఒకవేళ ఇఫ్ యూ హ్యాడ్ మేడ్ ఎనీ మిస్టేక్ సమ్ వన్ వుడ్ కరెక్ట్ ఇట్. ఓకేనా? సో అలా ఇప్పుడు నేషనల్ పార్టీ అని ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుందని మనకు తెలుసు. కాకపోతే ఒక నేషనల్ పార్టీ అంటే ఒక దేశవ్యాప్తంగా ఇంపార్టెన్స్ ఉండాల్సింది. సో దానికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, 3 కండిషన్స్ ఉంటుంది ఆర్ అలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 కండిషన్ అంటే మొట్టమొదటి కండిషన్ ఏం చూసాం, 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అనేది పొందాలి. 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఎందులో అనేది ఇక్కడ ఏంటి, 4 or more స్టేట్స్లో 6% అనేది వ్యాలిడ్ ఓట్స్ అనేది పొంది ఉండాలి. దేనికి? లోక్సభ ఎలక్షన్స్ కానీ లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ప్లస్ ఏమని ఫస్ట్ ఈ కండిషన్ చూడండి, ఏమని 6% ఓట్స్ వచ్చి ఉండాలి, అది 4 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్లో వచ్చి ఉండాలి. ఖచ్చితంగా లోక్సభ ఎలక్షన్స్ కానీ లేదంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇన్ని ఓట్స్ అంటే 6% కంటే ఎక్కువ ఓట్స్ అనేది పొంది ఉండాలి. ప్లస్ అంటే దాంతోపాటు అంటే ఇది కూడా యాడెడ్. సో అప్పుడు ఏంటి, 4 సీట్స్ అనేది లోక్సభకి గెలిచి ఉండాలి. సో ఇప్పుడు చూడండి మీకు కండిషన్ అర్థమవుతుంది. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో మీకు చాలా సీరియస్. 6% ఓట్లు అంతకంటే ఎక్కువ ఓట్లు పొందుండాలి, 4 లేదా అంతకన్నా ఎక్కువ స్టేట్స్లో ఉండాలి, లోక్సభ ఎలక్షన్స్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఇవి జరిగి ఉండాలి. అంతటితో కాకుండా దాంతోపాటు 4 సీట్లు అనేది లోక్సభకి గెలిచి ఉండాలి. ఇది ఒక కండిషన్. ఇది కండిషన్ నెంబర్ 1. ఈ కండిషన్ నెంబర్ 1 సాటిస్ఫై అయినా కాకపోయినా కానీ సెకండ్ కండిషన్ ఉంది, ఆర్ అంటే ఏదన్నా ఒక కండిషన్. 3 కండిషన్స్ చెప్తాను, 3 కండిషన్స్లో ఏదైనా ఒక్క కండిషన్స్ అనేది సాటిస్ఫై అయితే దాన్ని నేషనల్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేస్తుంది. సెకండ్ కండిషన్ ఏంటో మనం డీటెయిల్గా చూసాం. ఇది ఏంటంటే 2% ఆఫ్ ఓట్స్, చూడండి 2% ఆఫ్ సీట్స్
ఓట్స్ కాదు, సీట్స్ వచ్చేసి ఎక్కడ గెలిచి ఉండాలి, లోక్సభలో గెలిచి ఉండాలి. అది కూడా ఒక్క స్టేట్ మాత్రం కాదు, ఫ్రమ్ 3 స్టేట్స్. ఓకేనా, ఏదన్నా 3 స్టేట్ల నుంచి 2% లోక్సభ సీట్స్ అనేది గెలిచి ఉండాలి. సో ఇది ఒక కండిషన్. అంటే లోక్సభలో టోటల్ సీట్స్ ఎంత మనకి ప్రెసెంట్ వచ్చేసి 445. సో 2% అంటే ఎంత, ఖచ్చితంగా ఒక 10-11 సీట్స్ కంటే ఎక్కువ అనేది పొంది ఉండాల్సిన అవసరం లోక్సభలో. లేదు, థర్డ్ కండిషన్ ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా ఇంకో కండిషన్స్ ఉంది. ఏంటంటే 4 స్టేట్స్లో, అంటే 4 స్టేట్స్ లేదంటే అంతకన్నా ఎక్కువ స్టేట్స్లో ఏమంటే స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది. ఏదైనా ఒక కండిషన్స్, ఈ మూడిట్లో, ఈ 3 కండిషన్స్లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై చేసినా ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీని నేషనల్ పార్టీగా అనౌన్స్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు డీటెయిల్గా అర్థమై ఉంటుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సాటిస్ఫై చేయాల్సిన అవసరంలా, మూడిట్లో ఎనీ వన్. ఎందుకంటే మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేలాగా మీకు చాలా ప్రశ్నలు అడుగుతారు. అలాంటప్పుడు మనం అతి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీకు ఇక్కడ డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. స్టేట్ పార్టీగా అనౌన్స్ అవ్వడానికి ఏం చేయాలి అనేది నేను ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే 2 ఒకేసారి నేర్చుకున్నామంటే స్టూడెంట్స్లో ఏంటంటే దీనికి కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైనా క్వశ్చన్స్లో వచ్చినప్పుడు నేను దాన్ని డీటెయిలింగ్ చేస్తాను. అలాగే మీరు దాన్ని డీటెయిల్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది. సో మన ఇండియాలో ప్రెసెంట్ వచ్చేసి 8 పార్టీలు ఉన్నాయి నేషనల్ పార్టీస్గా. సో మనకి కష్టమేం లేదు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 8 పార్టీస్ నేషనల్ పార్టీస్గా ఉన్నాయి. సో ఆ 8 పార్టీస్లో ఒకటి రీసెంట్గా యాడ్ అయింది ఏంటి మనం చూస్తాం. ఓకేనా, ఇక్కడ చూసారంటే మీకు 8 పార్టీస్ అని నేను మెన్షన్ చేస్తున్నాను. సో రీసెంట్గా వచ్చేసి నేషనల్ పీపుల్స్ పార్టీ, బుక్ దాని యొక్క సింబల్. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ నుంచి మొట్టమొదటిసారిగా రీసెంట్గా యాడ్ అయిన పార్టీ. సో అందువల్ల మీకు కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పార్టీ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడంలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పొలిటికల్ విషయాలు మనకు అక్కర్లా, కానీ నేషనల్ పార్టీ అయినప్పుడు వాటి గురించి డీటెయిలింగ్ మనకి చాలా అవసరం అనేది ఉంది. అలాగే ఇంకా చూడండి, తృణమూల్ కాంగ్రెస్ కూడా రీసెంట్ టైంలోనే 2016లో పార్టీగా యాడ్ అయింది. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అందరికీ తెలిసిందే. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, భారతీయ జనతా పార్టీ, భారతీయ సమాజ్ పార్టీ. మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక 4 పార్టీస్ ఉన్నాయి. సో ఈజీగా గుర్తుపెట్టినాం. మిగిలినవి కూడా రీసెంట్ అయినవి అనేది తెలుసుకోండి. సో ఈ 8 పార్టీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు తెలియాలి. వాటి సింబల్స్ కూడా తెలుసుకోవడం అనేది నెసెసిటీ. ఎందుకంటే ఒక్కసారి నేషనల్ పార్టీగా అనౌన్స్ చేశారంటే వాళ్ళకంటూ యూనిక్యూ సింబల్స్ అనేది ఏ ఎలక్షన్స్లో అయినా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ ఇన్ డీటెయిల్. సో ఆన్సర్ చేయడం ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా ఈ పార్టీస్లో ఒక పార్టీ కూడా నేషనల్ పార్టీలో లేవు. సో ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ అండ్ లోకల్ లెవెల్ పార్టీస్. ఓకేనా, సో చూద్దాం. దినేష్ గోస్వామి కమిటీ వాస్ కన్సర్న్డ్ విత్. చూడండి, దినేష్ గోస్వామి అనే కమిటీ దేని గురించి అనేది చూస్తాం. సో ఒక విషయం చూద్దాము. మోస్ట్లీ మీరు ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి చదివామంటే ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎవ్రీ ఇయర్ మీరు 2010 నుంచి కూడా చూస్తూ వచ్చామంటే 2010 నుంచి ప్రెసెంట్ 2020 వరకు కానీ 2021 వరకు కానీ కన్సిడర్ చేసామంటే కమిటీస్ బేస్డ్ క్వశ్చన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఒకటి ఉంటూనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో దీంట్లో మనము స్కిప్ చేయడానికి లేదు. సో కమిటీలో అన్ని సార్ గుర్తుపెట్టుకుంటామంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. కమిటీ ఏం చెప్తుంది, ఏంటి బేసిక్ థింగ్స్ అనేది మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో కమిటీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి డైరెక్ట్గా మనం ఆన్సర్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. సో మనకు కానీ కొన్ని కమిటీస్ తెలిస్తే కూడా ఎలిమినేట్ చేయొచ్చు. డీనేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది బ్యాంక్ గురించి ఏ కమిటీ డీనేషనలైజేషన్ గురించి చెప్పింది? నరసింహన్ కమిటీ. ఓకేనా, నరసింహన్ కమిటీయే బ్యాంకింగ్ గురించి. సో ఆబ్వియస్లీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. ఓకేనా, స్టెప్స్ టు పుట్ డౌన్ ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్లో, అలాగే చక్మాస్ అనేది మిజోరంలో ఉన్న ఒక గ్రూప్, ట్రైబల్ గ్రూప్స్. సో వీళ్ళ గురించి ఫామ్ చేసిన కమిటీ అయితే దినేష్ గోస్వామి కమిటీ అయితే కాదు. వీటి గురించి మేజర్ కమిటీస్ అనేది ఫామ్ చేయరు. సో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేది వీ కెన్ గో ఫర్ ఇట్ టు ద రైట్. ఎందుకంటే ఇంపార్టెంట్ రిఫార్మ్స్ వాటికి కమిటీస్ ఫామ్ చేసి ఉంటారు. ఇవన్నీ స్మాల్ లెవెల్ కమిటీస్ ఉండొచ్చు. సో అప్పుడు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ కాబట్టి ఈ 2 టాపిక్స్ అనేది కరెంట్ అఫైర్స్లో మనం కమ్ అక్రాస్ అయ్యి ఉంటే కెన్ గో ఫర్ ఇట్. బట్ నో, మోస్ట్లీ ఈ దినేష్ గోస్వామి కమిటీ దేని గురించి అంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ గురించి రిఫార్మ్. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్లో చాలా కమిటీస్ వచ్చాయి రిఫార్మ్స్ గురించి. అవి ఏవేవో ఒక్కసారిగా మీకు ఒక ఓవర్ వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎలక్షన్ రిఫార్మ్స్ గురించి
చాలా కమిటీస్ ఉన్నాయండి. అందులో ఏంటంటే ఇంద్రజిత్ గుప్తా కమిటీ. సో వాటి గురించి డీటెయిలింగ్ అనేది ఇప్పుడు మనం పొందొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్క కమిటీ డీటెయిల్స్ అనేది చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి, మనకి 1 or 2 hours తీసుకునేస్తుంది. కాబట్టి వీ జస్ట్ డోంట్ నీడ్ టు గో ఇన్ డెప్త్ ఇన్ టు ఇట్, బట్ ఐ విల్ జస్ట్ మెన్షన్ యూ వాట్ ఆర్ ద కమిటీస్. తర్వాత దినేష్ గోస్వామి కమిటీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి జీవన్ రెడ్డి కమిటీ. ఇంకోటి తార్కుండే కమిటీ. ఓకేనా? ఈ 4 కమిటీస్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఈ ఫస్ట్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ, దినేష్ గోస్వామి కమిటీ, తార్కుండే కమిటీ, వాటి యొక్క రికమెండేషన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. యూ మస్ట్ బీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్. సో దినేష్ గోస్వామి కమిటీ ఎప్పుడు ఏ ఇయర్లో ఫామ్ అయింది? 1990లో ఫామ్ అయింది. యాక్చువల్గా 1990లో ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం లా పాస్ చేయడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎలక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్స్ని ఎలా అపాయింట్ చేస్తారో అపాయింట్మెంట్ ప్రొసీజర్ గురించి ఒక కమిటీ. కాకపోతే అది ఇంకా లా ఫామ్ కాలేదు. అప్పటి నుంచి కూడా తర్వాత అది లాగా ఫామ్ కాలేదు కాబట్టి మచ్ మోర్ డీటెయిల్ అనేది లేదు. కాకపోతే మోస్ట్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఫండింగ్స్ గురించి, ఎలక్షన్ కంటెస్టెంట్స్కి ఎవరెవరిని అలౌ చేయాలి అనే వాటి గురించి, మోస్ట్లీ ఎలక్షన్ రిఫార్మ్స్ అనేది చాలా వరకు కూడా చాలా స్లోగా ఉంటుందండి. ఎందుకంటే మేజర్ రిఫార్మ్స్ తెచ్చేసామంటే పొలిటికల్ పార్టీస్లో కానీ పొలిటికల్ మెంబర్స్లో కానీ చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. సో అందువల్లనే దిస్ రికమెండేషన్స్ వీ షుడ్ రీడ్ ద రికమెండేషన్స్, బట్ వీ షల్ చెక్ ఇట్ ఓవర్. అంటే కరెంట్ అఫైర్స్లో మనకు అప్డేట్ అయ్యే కొద్దీ వాటిని మనం డీటెయిల్గా చదవాల్సిన నెసెసిటీ అయితే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఇఫ్ ఇన్ అన్ ఎలక్షన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ the candidate who is declared elected loses his deposit, it means that. చూడండి, ఈ క్వశ్చన్ సూపర్బ్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్సే అండి మనం ఎంత చదివినా కానీ ఎగ్జామ్లో మిస్టేక్ ఎక్కువ చేస్తాము, అలాగే తప్పులు చేస్తాం. ఫస్ట్ ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్, దెన్ యూ కెన్ గో ఇన్ టు ద క్వశ్చన్. చూడండి, ఎలక్టెడ్ లాసెస్ హిస్ డిపాజిట్స్. చూడండి, ఏ పర్సన్ హూ ఈస్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ అంటే ఒక ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎలక్షన్స్లో ఒక 600 votes ఉన్నాయి. ఒక పర్సన్ అనేది విన్నర్ అయ్యాడు. మనము డిపాజిట్ కూడా గెలవలేకపోయాడు అనేది మనము ఒక ఫన్నీ కమెంటరీతో మనం డే టు డే లైఫ్లో మనం చూస్తుంటాము. అంటే ఒక అతను పోటీ చేసి నువ్వు డిపాజిట్ కూడా గెలవలేవురా అని చెప్తారు. సో ఈ పర్సన్ అనేది విన్నర్ అంటే ఈ పర్సన్ ఎలక్ట్ అయ్యాడు, బట్ హీ లాసెస్ ద డిపాజిట్. గెలిచిన మనిషే లాసెస్ ద డిపాజిట్. అంటే నాకు ఇప్పుడు డిపాజిట్ అంటే ఏంటో తెలియాలి కదా. డిపాజిట్ ఎందుకు కోల్పోయాడో తెలియాలంటే ఫస్ట్ డిపాజిట్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు ఒక క్లారిటీ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు 600 మెంబర్స్ ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. 600 మెంబర్స్ ఓట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ పార్లమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి అయినా సరే, స్టేట్ లెవెల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అయినా సరే, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఒక డిపాజిట్ అనేది ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్కి ఒక డిపాజిట్ చేయాలి. ఈవెన్ ఒక సర్పంచ్ కూడా మినిమం 3,000 రూపాయలు అలాగా డిపాజిట్, వార్డ్ మెంబర్ కూడా ఒక మినిమం డిపాజిట్ 500 అలా ఉంటుంది. సో 1,500 అలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఎలక్షన్లో ఎవరైనా కానీ నిలబడాలంటే ఒక మినిమం డిపాజిట్ ఒక్కొక్కరికి ఒక్కోలా మారుతుంది. ఎంపీస్కి 25,000, అలాగే ఎమ్మెల్యేస్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 10,000, సర్పంచెస్కి 3,000, ఇంకా వార్డ్ మెంబర్స్కి 1,500 అనేది మీరు ఒకసారి ఆ డేటా అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రెసిడెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రతి ఒక్కరికి డిపాజిట్స్ ఉన్నాయండి. ఇఫ్ ఎనీవన్ టేక్ ఇట్ యాస్ ఒక ఛాలెంజ్లా తీసుకొని కూడా కమెంట్ సెక్షన్లో ప్రెసిడెంట్ ఎంత డిపాజిట్, వైస్ ప్రెసిడెంట్ ఎవరు, అందరూ ఎంతెంత డిపాజిట్ చేయాలి ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అనేది చూడొచ్చు. ఇట్స్ లైక్ సెక్యూరిటీ లాంటిది. ఎవరు పడితే వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేకుండా ఒక సర్టెన్ కండిషన్స్ డిపాజిట్ ఎవరికి ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు. అలాగే గెలిచిన తర్వాత ఏ పర్సన్ విన్ అయిన తర్వాత అతనికి ఆ డిపాజిట్ అనేది తిరిగి వచ్చేస్తుంది. అంటే దే విల్ గివ్ ఇట్ రిటర్న్. అలాగే ఓడిపోయినా ఇస్తారు, బట్ సమ్ కండిషన్స్. ఎప్పుడంటే మినిమం డిపాజిట్ అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే 1/6 ఆఫ్ టోటల్ ఓట్స్ పోల్డ్. ఓకేనా? అంటే ఆ ఎలక్షన్లో పడిన ఓట్లలో 1/6 కంటే తక్కువగా తెచ్చుకున్నారంటే ఎలక్షన్లో ఓట్లు, వాళ్ళకి డిపాజిట్ అనేది దొరకదు. ఆ డిపాజిట్ అమౌంట్ వాళ్ళు పే చేసి ఉంటారు కదా నిలబడటానికి, నామినేషన్ టైమ్స్లో వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి అమౌంట్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన అమౌంట్ని తిరిగి ఇవ్వరు. 1/6 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా 1/6 ఓట్లు తెచ్చుకున్నా కానీ ఇవ్వరు. ఓకేనా?
ఖచ్చితంగా 1/6 కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో క్లారిటీ ప్రొవైడ్ చేశాను. టోటల్ వచ్చేసి 1000 ఓట్లు ఉన్నాయి ఒక రీజియన్లో, కానీ ఎలక్షన్స్లో 600 ఓట్లు పోల్ అయ్యాయి అంటే 600 మంది మాత్రమే ఓటు వేశారు. ఓటు వేసిన దాంట్లో ఏ ఒక్కరైనా సరే 100 ఓట్ల కంటే తక్కువ ఓట్లు గెలుచుకున్న వాళ్ళకి ఆ ఫస్ట్ నామినేషన్లో ఇచ్చిన డిపాజిట్ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వరు. దీన్నే లాసింగ్ హిస్ డిపాజిట్ అంటారు. ఓకేనా? డిపాజిట్ కోల్పోతాడు అంటాం కదా, దానికైనా అర్థం అనేది ఇది. అదే ఇప్పుడు మనకు అర్థమైపోయింది. కానీ ఇక్కడ కండిషన్ ఏంది? గెలిచి కూడా అతను డిపాజిట్ కోల్పోయాడు. ఎలాంటి కండిషన్స్లో అనేది చెప్తున్నాను. పోలింగ్ వాస్ వెరీ పూర్. పోలింగ్ చాలా పూర్గా అంటే చాలా తక్కువ మంది ఓటేశారు, అందుకే డిపాజిట్ కోల్పోయాడా అంటే ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు కదా సార్, ఎందుకంటే తక్కువ మంది ఓటేశారంటే 1/6% కన్నా తక్కువ మంది ఓటు వేశారు అని అంటారు. సో అందువల్ల ఐ విల్ హోల్డ్ ఇట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లాస్ట్. ఓకేనా? ద ఎలక్షన్ వాస్ ఫర్ మల్టీ మెంబర్. ఎంతమంది కాన్స్టిట్యూషన్స్లో ఉన్నా కానీ అది కంపేర్, ఎంతమంది అనేది కంపేర్ కాదు. అంటే మల్టీ మెంబరా సింగిల్ మెంబరా అనేది కాన్స్టిట్యూషన్స్ని బట్టి డిసైడ్ కాదు. సో ఇట్స్ ఏ ఎలిమినేటెడ్. ద ఎలక్టెడ్ క్యాండిడేట్స్ విక్టరీ ఓవర్ హిస్ నియరెస్ట్ రైవల్ వాస్ మార్జినల్. పక్కనున్న మెంబర్ కన్నా చాలా తక్కువ మార్జిన్తో గెలిచాడు అంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్ కంపారిటివ్ బిట్వీన్ 1 or 2 persons. ఇద్దరి మధ్య కంపారిజన్ కాదు, టోటల్ ఓట్స్ మీద కంపారిజన్ కాబట్టి. సో సి ఆల్సో ఎలిమినేటెడ్. సో ఇప్పుడు ఆప్షన్ డి ఉంది. ఏ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కంటెస్టెడ్ ద ఎలక్షన్. ఎక్కువ మంది ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. యువర్ ఆన్సర్ విల్ బీ డి. చాలామంది ఏ ఎందుకు కాదు అనే ప్రశ్న మీలో రావచ్చు. ఐ విల్ మేక్ క్లారిటీ ఫర్ ఇట్. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాను, 1000 మెంబర్స్ టోటల్ ఓట్స్ ఉన్నారు ఆ రీజియన్లో, కాకపోతే 600 మందే కదా పోల్ చేశారు. వెరీ పోర్ అంటే 100 మంది కూడా పోల్ చేయని, ఓన్లీ 100 మెంబర్స్ పోల్ చేసిన. నెంబర్ ఆఫ్ పర్సన్స్ పోల్డ్ అంటే ఎంతమంది ఓటేశారో ఓటేసిన వాళ్ళల్లో 1/6%. ఓకేనా? వాళ్ళల్లో 1/6 మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ వుడ్ అండర్స్టూడ్ నౌ, అది ఎంత పోర్గా ఓట్లు వేసినా సరే అక్కడ 1/6 ఓట్లు కంటే అంటే పోల్ అయిన దాంట్లో 1/6. చూడండి, చాలా చాలా పోర్ అంటే క్వారం అనేది కన్సిడర్ చేస్తారు, అంతకన్నా తక్కువ ఉంటే ఎలక్షన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. అది వేరే వేరే సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం డీటెయిల్గా వెళ్ళొద్దు. సో ఇప్పుడు మనకి అర్థమైంది. సో వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే చూడండి 600 ఓట్లు ఉన్నాయి, కానీ ఆ ఎలక్షన్లో ఒక 10 మెంబర్స్ నిలబడ్డారనుకోండి. అంటే 10 మెంబర్స్, ఓకే సో 100 వేసానా, సారీ. సో ఇక్కడ 10 మెంబర్స్ అనేది వెళ్తే కదా. సో ఇక్కడ 10 మెంబర్స్ నామినేషన్ వేశారు. 10 మెంబర్స్ నామినేషన్ వేశారు. అక్కడ ఆ రీజియన్లో ఆ ప్లేస్లో 10 మంది నిలబడ్డారు ఎలక్షన్కి. 600 ఓట్లు ఉన్నాయి. అక్కడ అందరికీ గెలిచిన అతనికి వచ్చేసి 82 ఓట్స్ వచ్చాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా 81, 61, 71 ఎంతెంతో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ అనేది వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పాస్ ద ఓట్ సిస్టంలో అంటే చూడండి, మన ఎలక్షన్స్ జరిగేది ఏంది, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది. సో దాంట్లో ఏంటంటే మనకి ఎవరు ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళే గెలిచినట్టు. సో ఎంత శాతం అనేది కాదు, సో ఎవరు, సో 82 ఓట్స్ తెచ్చుకున్న అతనే విన్నర్ అవుతాడు, ఎలక్టెడ్ అవుతాడు. అతనే సర్పంచ్ ఏదో ఒక పోస్ట్కి ఎలక్ట్ అవుతాడు. కానీ ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటి, హీ డిడ్ నాట్ గెట్ ద డిపాజిట్. సో 600 ఓట్లు పోలైనప్పుడు దాంట్లో మినిమం డిపాజిట్ ఎంత, 100 ఓట్స్ కంటే ఎక్కువ తెచ్చుకుంటేనే డిపాజిట్. సో హీ లోసెస్ హిస్ డిపాజిట్. ఎప్పుడు వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కంటెస్టెడ్ ద ఎలక్షన్. ఆ ఎలక్షన్లో చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం వలన అతనికి డిపాజిట్ కంటే తక్కువ ఓటు పొందాడు, అతను డిపాజిట్ కోల్పోయాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది మనకి ఎగ్జామ్స్లో కానీ బుక్స్లో మీరు చదివినప్పుడు దొరకదండి, కానీ క్వశ్చన్స్లో చదివినప్పుడే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మీరు కమ్ అక్రాస్ చేయగలరు. అలాగే ఇలాంటివి క్వశ్చన్లోనే మీరు నేర్చుకోగలరండి. మీరు ఎంత కష్టపడి ట్రై చేసినా కానీ, ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా థియరిటికల్గా చదివేటప్పుడు చాలా చోట్ల ఇవి మనం కమ్ అక్రాస్ చేయం, కానీ క్వశ్చన్స్లోనే ఇవి ఆలోచింపజేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ పాలిటీలో ట్విస్టెడ్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక వ్యాలిడిటీ, ఎందుకంటే చాలా స్టూడెంట్స్ వచ్చేసి నన్ను అడిగినప్పుడు ఏ కూడా కరెక్ట్ ఆన్సర్ అంటారు, కొన్ని ఆన్లైన్ సైట్స్లో ఏని కూడా కరెక్ట్ ఆన్సర్గా పోర్ట్రే చేస్తున్నారు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు, కొన్ని వెబ్సైట్స్లో ఏ హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్ యాజ్ అ కరెక్ట్ ఆన్సర్. బట్ ఇఫ్ యూ స్టడీ ఇన్ డీటెయిల్ కొన్ని ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్స్ అవి చదివారంటే అక్కడ మనకు అర్థమవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ డి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు అర్థమవుతుంది. ఈ స్టేట్మెంట్ చెప్తాను, ఇది కూడా నేను ఒక ఆన్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్స్ నుంచి తీసుకునేస్తుంది. నవ్ ఇఫ్ ద క్యాండిడేట్ గెట్స్ ఫ్యూవర్ దెన్ 1/6 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ క్యాస్ట్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఇదేనండి మనకి మెయిన్ థింగ్. ఏనా డీనా ఆన్సర్ అనే దాన్ని క్లారిఫై చేసేది ఇది. క్యాస్ట్ అంటే ఖచ్చితంగా ఓటు వేసిన తర్వాత దాంట్లో 1/6. ఓకేనా?
హిస్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి లాస్ట్. అంటే 1/6 1/6 ఓట్ కన్నా తక్కువ తెచ్చుకున్నప్పుడు అతను సెక్యూరిటీ లాస్ అయిపోతాడు. ఓకే స్టూడెంట్స్, హోప్ ద డే ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో హ్యాపీ సంక్రాంతి. ఎంజాయ్ ద డే విత్ LTX Infinity. సో స్టే కనెక్టెడ్. సో ఆఫర్ కూడా ఓన్లీ 1 or 2 days వ్యాలిడిటీ ఉంది కాబట్టి సో హరీ అప్ అండ్ గెట్ ద course and get connected for your lifetime ambition to become a civil servant. This is me, SP Rajan, signing off. Have a nice day. Bye. Take care. Tomorrow inko 5 questions, 30 minutes detail analysis and understanding తో మీ ముందుకు వస్తాను. Have a nice day. Bye. Take care.